ఆత్మీయ బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. ఎంఎన్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మనం ఈ వీడియోలో ఎర్రన్న గారిచే రచించబడినటువంటి నృసింహ పురాణంలోని తృతీయాశ్వాసంలో నుండి గ్రహించబడిన ఇను నసమాన తేజు అనేటటువంటి పద్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పాఠం పేరు వెన్నెల. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులతో, బంధువులతో షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇను నసమాన తేజు దివసేంద్రు గనుంగును మాడ్కి జూడగా ಜನದೊರು ನಲ್ಪತೇಜು ನನ್ನು ಚಾಡ್ಪುನ ಜಂಚಲ ಭೃಂಗತಾರಕ ಘನವನ ಜಾತಲೋಚನಮು ಗ್ರಕುನ ಮೀಲನ ಮುಂದಜೇಸೆ పద్మిని పతి భక్తి సత్వమున మేలిమి కింగురిదాన పొమ్మనన్. ఇప్పుడు ఈ పద్యంలోని ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం. అసమాన తేజున్ అంటే సాటి లేని కాంతి కలిగిన వాడిని అని అర్థం. అంటే సాటి లేనటువంటి కాంతి కలిగినటువంటి వాడిని. చూడండి, ఇక్కడ మనకు నా అనేటటువంటి అక్షరంలో ఆ అనేటటువంటి అచ్చుంది కాబట్టి అసమాన తేజున్ అంటే సాటి లేని కాంతి కలిగినటువంటి వాడిని అని అర్థం చెప్పుకోవాలి. దివసేంద్రున్, దివస ప్లస్ ఇంద్రున్ అంటే పగటికి రాజు అయినటువంటి, పగటికి రాజు అయినటువంటి. ఇక్కడ దివసేంద్రున్ అంటే పగటికి రాజు అయినటువంటి. ఇనున్ అంటే సూర్యుడిని అని అర్థం. ఇక్కడ ఇనున్ అంటే సూర్యుడిని. కనుంగొను మాడ్కిన్, కనున్ ప్లస్ కొనుమాడ్కిన్ అంటే చూచున్నట్లుగా అని అర్థం. ఇక్కడ మనకు గా అనేటటువంటి అక్షరంలో కా అనేటటువంటి అచ్చుంది కాబట్టి కనుంగొను మాడ్కిన్ అంటే చూచున్నట్లుగా అని అర్థం. పద్మిని, ఇక్కడ మనకు మూడో పాదం లోపల చివరి అక్షరము బాగుంది, నాలుగో పాదంలో మొదటి పదము ధ్మిని ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపేసి చదువుకోవాలి. ఇక్కడ బాని తీసుకోవద్దు, ఇక్కడ పాని తీసుకోవాల్సి ఉంటుంది. పద్మిని, పద్మిని అంటే పద్మము లేదా కమలము లేదా తామర పువ్వు అని మనము చెప్పుకోవచ్చు. అల్పతేజుని అంటే అల్పమైనటువంటి తేజస్సు కలవానిని అంటే తక్కువ తేజస్సు కలవానిని అని అర్థం. ఇక్కడ మనకు నా అనేటటువంటి అక్షరంలో మనకు ఆ అనేటటువంటి అచ్చు ఉంది చూడండి. అల్పతేజుని అంటే అల్పమైనటువంటి అంటే తక్కువ తేజస్సు కలిగినటువంటి వాణిని అని అర్థం. ఒరుణ్ అంటే ఇతరుని, వరుణ్ అంటే అర్థం ఏంటంటే ఇతరుని. ఇక్కడ మనకు దోలో ఓ అనేటటువంటిది రావడం జరుగుతుంది, ఓ అనే అచ్చుంది కాబట్టి వరుణ్ అంటే ఇతరుని అంటే ఇతరులను. చూడగా అంటే చూచుటకు, ఎవరిని? ఇతరులను. ఇక్కడ జు అనేటటువంటి అక్షరంలో మనము చు అనేటటువంటి అచ్చు తీసుకోవాలి కాబట్టి చూడగా అంటే చూచుటకు అని అర్థం. చనదు అంటే ఒప్పదు అని అర్థం. చనదు అంటే ఒప్పదు లేదా ఇష్టపడదు అనే అర్థం కూడా మనము తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ జనదు, ఇక్కడ జాలో మనకు చా అనేటటువంటి అక్షరం రావడం జరుగుతుంది కాబట్టి చనదు అంటే ఒప్పదు అంటే ఇష్టపడదు అంటే ఇతరులను చూడడానికి ఇష్టపడదు అని అర్థం. అను అంటే అనేడు, అను అంటే ఇక్కడ ఎవరు? ఇక్కడ అనేడు అనేటటువంటి. ఇక్కడ నాలో మనకు ఆ అనేటటువంటి అచ్చు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అను అంటే అనేడు అంటే అనేటటువంటి. చాడ్పునన్ అంటే విధముగా, చాడ్పునన్ అంటే విధముగా అని అర్థం. చెంచల అంటే చెలించుచున్నటువంటి. ఇక్కడ మనకు జాలో చా అనేటటువంటి అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది. చెంచల అంటే చెలించుచున్నటువంటి.
భృంగ తుమ్మెదలనెడు. ఇక్కడ మనకు భృంగ అనేటటువంటి అర్థం ఏంటంటే తుమ్మెదలు అనేటటువంటి. తారక అంటే తారకల యొక్క. చూడండి ఇక్కడ తారక అంటే అర్థం ఏంటంటే తారకల యొక్క. ఘన అంటే గొప్పతనమును చూడక. ఘన అంటే గొప్పతనమును చూడక. పతిభక్తి భర్తపై కలిగినటువంటి ఇష్టం. అంటే ఇక్కడ భర్త అంటే ఎవరిక్కడ సూర్యుడు అని అర్థం. అంటే సూర్యునిపై కలిగినటువంటి అభిమానము. తామర పూలకు బాగా ఇష్టమైనటువంటి వారు ఎవరు అంటే సూర్యుడు అని అర్థం. కాబట్టి పతిభక్తి, పతి అంటే ఇక్కడ భర్త, ఇక్కడ బాగా ఇష్టమైనటువంటి వాడు అని అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే తామర పూలకు బాగా ఇష్టమైనటువంటి వాడు ఎవరు అంటే ఇన్నుడు అంటే సూర్యుడు అని అర్థం. కాబట్టి పతిభక్తి అంటే భర్తపై కలిగినటువంటి ఇష్టము లేదా భర్తపై ఉన్నటువంటి ఇష్టము. సత్వమున బలమున. సత్వమున అంటే అర్థం ఏంటంటే బలమున. మేలిమికిన్ గొప్పదనమునకు. మేలిమికిన్ అంటే గొప్పదనమునకు. గురి అంటే లక్ష్యము. ఇక్కడ మనము ఉదాహరణ అనే అర్థం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గురి అంటే అర్థం ఏంటంటే ఉదాహరణ అని తీసుకోవాలి. అంటే గొప్పనైనటువంటి పతిభక్తి కలిగినటువంటి దానికి ఏది గొప్పనైనటువంటి ఉదాహరణ అంటే తామర పువ్వు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తాన అంటే తానే. తానే అంటే ఇక్కడ ఎవరు ఆ కమలమే అని అర్థం. ఇక్కడ దాలో మనము తా అనేటటువంటి అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తాన అంటే తానే అంటే ఆ యొక్క తామర పువ్వు లేదా ఆ యొక్క కమలము. పొమ్మనన్ పొమ్ము ప్లస్ అనన్ అంటే పో అనగా. పొమ్మనన్ పో అనగా లేదా వెళ్ళమనగా. గ్రక్కున అంటే వెంటనే. గ్రక్కున అంటే వెంటనే. గ్రక్కున అంటే వెంటనే. వనజాత కమలము. ఇక్కడ వనజాత అంటే అర్థం ఏంటంటే కమలము. వనజాత అంటే కమలము. లోచనము అంటే కన్నును. ఇక్కడ లోచనము అంటే అర్థం ఏంటంటే కన్నును. మీలన ముందన్ అంటే మూసుకొనున్నట్లు. ఇక్కడ మీలన ముందన్ అంటే మూసుకొనున్నట్లు అని అర్థం. చేసెన్ చేసెను. ఇక్కడ జే లోపల మనము చే అనేటటువంటి అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చేసెన్ అంటే చేసెను. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించినటువంటి భావం గురించి తెలుసుకుందాం. పద్మము పతిభక్తిలో సాటి లేనిదా అనినట్లుండెను. ఇక్కడ పద్మం అంటే తామర పువ్వు. తామర పువ్వు భర్త అంటే పతిభక్తిలో అంటే భర్తపై ఉండేటటువంటి ఇష్టంలో సాటి లేనటువంటిది అని అర్థం. ఇక్కడ పతి అంటే అర్థం ఎవరు తీసుకోవాల్సి ఉంటుందంటే సూర్యుడిని మనం తీసుకోవాలి. అంటే తామర పూలకు బాగా ఇష్టమైనటువంటి వాడు అని అర్థం తీసుకోవాలి. కాబట్టి పద్మము పతిభక్తిలో సాటి లేనిదా అన్నట్లుండెను. అది ఏ రకంగా అంటే అసమాన తేజస్సు కలవాడు. అంటే ఎక్కువ తేజస్సు అంటే ఇంతటి తేజస్సు వేరే ఎవరికి లేదు. అంత గొప్పనైనటువంటి తేజస్సు కలవాడు. దినరాజు అయిన సూర్యుడిని చూసి తిని. దినరాజు అంటే పగటికి రాజు అయినటువంటి సూర్యుడిని చూశాను. ఆ విధంగా అల్ప తేజస్సు గల ఇతరులను చూడను. అల్ప తేజస్సు అంటే చాలా తక్కువ తేజస్సు అంటే వెలుగు కలిగినటువంటి ఇతరులను నేను చూడను అని ఎవరు అనుకుంటున్నటువంటి విధంగా తామరపు అనుకుంటున్నటువంటి విధంగా చలించుచున్న తుమ్మెదలన్నెడు తారకలను చూడను అన్నట్లుగా. ఇక్కడ తారకలు అంటే నక్షత్రాలు, ఆకాశంలో మినుకు మినుకుమంటూ మెరిసేటటువంటి. చూడండి ఇక్కడ సూర్యుడి లోపల చాలా తేజస్సు ఉంటుంది. ఈ తారకల లోపల మాత్రము చాలా తక్కువ తేజస్సు అంటే అల్పమైనటువంటి తేజస్సు ఉంటుంది. ఇక్కడ తామర పువ్వుకు సూర్యుడిని చూడడమే ఇష్టము. అంటే ఎక్కువ తేజస్సు కలిగినటువంటి సూర్యుడిని చూడడమే ఇష్టము. తక్కువ తేజస్సు కలిగినటువంటి ఈ తారకలను చూడడము ఇష్టము లేదు అన్నటువంటి విధంగా గొప్పనైన తన కన్నులను పద్మము వెంటనే మూసుకున్నది. అంటే ఈ తామర పువ్వు
తారకలను నక్షత్రాలను చూడడం ఇష్టం లేక వెంటనే తన యొక్క కన్నులను మూసుకున్నది అని మనకు ఈ పద్యం లోపల ఎర్రన్న గారు చూడండి ఎంత చక్కగా వర్ణించారు. అంటే ఇక్కడ ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని చాలా చక్కగా చెప్పకనే చెప్పారు. అంటే ఇక్కడ భార్య ఎవరని చెప్పుకోవచ్చు, పద్మము అని చెప్పుకోవచ్చు. భర్త ఎవరు, సూర్యుడు అని చెప్పుకోవచ్చు. అంటే భార్యాభర్తల సంబంధం అనేటటువంటిది ఇంత గొప్పగా ఉంటుంది అని మనకు ఎర్రన్న గారు ఈ పద్యంలో చాలా చక్కగా తెలియచేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.